సన్నీ గురించి చెప్పండి. సన్నీ యాక్చువల్గా ఆయన కూల్, ఆయన ఏం చెప్పాలి, లోకల్ బాయ్ లాగా ఆయన, అంటే మనలో ఒకరిలా, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చాడు కదా, ఎలాంటి ఎక్స్ప్రెషన్ పెట్టుకోడు, అంటే కోపడితే హౌస్కి లేకుండా వచ్చాడు కదా. ఇప్పుడు అలానే ఉన్నాడు, ఎక్స్పెక్టేషన్ లేదు, నేను అరుస్తా నా ఇష్టం, అంటే బయట పంపించేస్తారా పంపని అట్లనే ఉంటాడు. నాకేం ఇది లైక్ సోహెల్. సోహెల్ నేను చూడలే కాబట్టి నాకు తెలియదు. సో అంటే మాస్గా మాట్లాడుతున్నా, మాస్ అంటే లోకల్ మనలో. ఇప్పుడు నా ఫ్రెండ్తో మాట్లాడితే ఎలా ఉంటుంది అట్లా ఉంటుంది సన్నీ లాంగ్వేజ్, మారీ లోకల్ మచ్చా చెప్పు మచ్చా ఆ టైప్లో మాట్లాడతారు. సో మచ్చనే వాడు ఇంతవరకు ఏ సీజన్లో ఉపయోగించలే అనుకుంటే ఎక్కువ. కరెక్ట్. రాహుల్ అంటుండే, రాహుల్ సిప్లిగంజ్ అంటుండే. సో మళ్ళీ ఇప్పుడు సన్నీ, ఆ విషయం వేరు, రాహుల్ చెప్పడం వేరు, ఈయన చెప్పేటప్పుడు సంథింగ్ ఏదో అట్రాక్టివ్గా ఉంది. సో అంటే ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సన్నీ వచ్చి కొంచెం బాగా, నాకు తెలిసి ఈసారి షన్నుకి సపోజ్ ఇలా సిరి మూలంగా ఓడిపోయిందంటే ఆయనే గెలుస్తాడు సన్నీ. షన్ను పోయాడంటే ఇంకా సన్నీ, ఇద్దరిలో ఎవరో ఒకరు పక్క. సన్నీ ఆర్ షన్ను. షన్ను మోస్ట్లీ షన్ను అనుకుంటున్నా, ఇంకా ఆ ఫ్యాన్స్ బేస్ ఉంటే ఆయన్ని. సపోజ్ ఇప్పుడు ఈ 2 వీక్స్లో సిరి ఏమైనా గేమ్ ఇది అయిందంటే షన్ను పోతాడు బయటికి పక్క. సిరి వల్లనే షన్ను పోతారు అంతే పక్క, సిరి వల్లనే. ఎందుకంటే ఆయనకు అంటే దీప్తి ఉంది ఆల్రెడీ, తనకి కూడా ఉన్నారు, శ్రీహానా ఎవరో ఉన్నారు, సిరికి శ్రీహాన్ ఆయన ఉన్నాడు. బట్ అన్నీ తెలుసు కూడా ఎమోషన్స్ వస్తుంది, కంట్రోల్ చేయలేకపోతున్నా. అంటే షన్ను ఆడాల్సిన గేమ్ కూడా తిను చెడగొడుతుంది. ఓకే, అంటే ఈమె మునడం కాకుండా షన్ను కూడా ముంచుతా అంటారు. అంటే తిను గేమ్ ఆడుతుంది, షన్నుని ఆడకుండా చూసుకుంటుంది. ఓకే.